వందే మాతరం పుట్టిన నేల అది, భారత్ మాతాకి జై అనే నినాదం పుట్టిన గడ్డ అది. మన జనసంఘ్ స్థాపించిన గొప్ప మహనీయుడు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జన్మస్థలం అది. ఈరోజు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ విజయం ఇది కేవలం రాజకీయ విజయం కాదు. ఈ దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు, ప్రతి దేశ భక్తుడి యొక్క విజయం అని చెప్పి ఈరోజు సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. ఈవేళ ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఈవేళ మనం 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో ఇవాళ అధికారంలోకి వచ్చింది. మామూలుగా రాజకీయాల్లో చూస్తూ ఉంటాం, ప్రజా వ్యతిరేకం అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటాం, యాంటీ గవర్నమెంట్ అంటాం. దాంతో అధికారం మార్పు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈవేళ భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక జరిగిన ప్రతిసారి కూడా మన ప్రభుత్వ అనుకూల ఓటుతోటి ఇవాళ అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అస్సాంలో ఎన్నిక జరిగితే ఈసారి భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. అంటే ఇవాళ ఈశాన్య రాష్ట్రాలే కాదు, తూర్పు భారతదేశం మొత్తం కూడా ఇవాళ కాషాయమయం అయ్యింది అని చెప్పి సగర్వంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఇది ఒక అస్సాంలోనే కాదు, పశ్చిమ బెంగాల్లో ప్రతి కార్యకర్త యొక్క గుండె చప్పుడు, వాళ్ళ ఆకాంక్ష, వారి యొక్క కోరిక ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం మార్పు చెందుతుంది, ఎప్పుడెప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, పిల్లల భవిష్యత్తు ఎప్పుడు మారుతుంది అని చెప్పి వేచి చూస్తున్నటువంటి క్షణం ఈరోజు రానే వచ్చింది. రాబోయేదంతా కూడా స్వర్ణ యుగం. పశ్చిమ బెంగాల్లోనే కాదు, ఈవేళ యావత్ భారతదేశంలో కూడా మనం అభివృద్ధి పదంగా ఏ విధంగా మనం ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ యొక్క రాష్ట్రాల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భాలని చూస్తూ ఉన్నాం. ఈవేళ మనం ఒక పుదుచ్చేరిలో మళ్ళీ అధికారంలోకి వచ్చాం. పశ్చిమ బెంగాల్లో ఎవరు ఊహించినటువంటి విధంగా మరి పూర్తి మెజారిటీతోటే కాదు, అఖండ మెజారిటీతో ఈవేళ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఇది ఒక స్ఫూర్తితో మనం ప్రతి రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఎక్కడెక్కడ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు విధానంతో మరింత ప్రగతిని సాధిస్తూ ప్రజల యొక్క మనసుల్ని మరి వారిని గెలిచి, ప్రజల హృదయాలను గెలిచి అధికారంలోకి రావటం తథ్యం. ఈ సందర్భంగా ఒక్కటే పిలుపు, ప్రతి ఒక్కరూ కూడా యువత కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ఎవరి కోసమైతే ఈవేళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో, భారతీయ జనతా పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో వీటికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరాలి, కొత్త రక్తం రావాలి. కొత్తగా భారతీయ జనతా పార్టీని మనం నమ్ముకున్నట్లయితే ఈ దేశంలో మరింత ప్రగతి ఉంటుంది, ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశం మరి ఏదైతే విశ్వగురువుగా అంటున్నామో విశ్వగురువుగా అవ్వాలి అంటే మనం భారతీయ జనతా పార్టీ ప్రతి దగ్గర గెలవాలి, కమలం వికసించాలి, కాషాయం అవ్వాలి. దానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిలా పనిచేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క విజయం మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క గత సంవత్సర కాలంగా మనం చూసాం. మరీ ముఖ్యంగా గత 6 నెలలు దాదాపు అమిత్ షా గారు గత నెల రోజులుగా పశ్చిమ బెంగాల్లోనే ఉండి వారు శ్రమించి ఈ విజయానికి తోడ్పడినటువంటి సందర్భంలో వారికి కూడా పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.